హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఈరోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మనమైతే బ్యాంకాక్ ట్రిప్లో భాగంగా అయితే నేను హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ ఫ్లైట్ టికెట్ తీసాను అనమాట. సో ఈ నా ఫ్లైట్ టికెట్ అనేది రౌండ్ ట్రిప్ అయితే నాకు 25,000 పడింది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక 1 month బిఫోర్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే అలా చెప్తున్నాను, నాకైతే 10 days ముందు బుక్ చేశాను, నాకైతే 25,000 పడింది. మీరు 1 month ముందు బుక్ చేసుకుంటే మీకు ఒక 20,000లో అయిపోద్ది. నేనైతే ఇక్కడ చెక్ ఇన్ అవుతున్నా. సో చెక్ ఇన్ అయినాక మన పాస్పోర్ట్ మొత్తం మనకి బోర్డింగ్ పాస్ ఇవన్నీ ఇస్తారు. మన బ్యాగ్ మొత్తం లగేజ్ ఎక్కువైతే మీరు ఎయిర్ ఏషియాలో అయితే 7 kg అలవ్, మీరైతే లగేజ్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా మనీ పే చేస్తే అవుతుంది. కాకపోతే మనకి అంత దూరం లేదు కాబట్టి మనం ఒక 3-4 జతల బట్టలు అయితే నేను ఒంట మీద వేసుకున్నా. మిగిలినది అయితే ఇది చెక్ ఇన్ చేయించేస్తా. మనం చేతులు ఊపుకొని అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఎందుకంటే నా ట్రాలీ అనేది అక్కడ క్యాబిన్లో అయితే పట్టదు, అందువల్ల నేనైతే చెక్ ఇన్ చేసేసా. మీకు ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే తీసుకొని మీ క్యాబిన్ వద్దకు తీసుకెళ్ళిపోవడం అయితే మంచిది. మనకి ఇక్కడ మనం ఇమిగ్రేషన్ అయిపోతా తర్వాత మనకి అంతా హ్యాపీగా ఉంటుందండి. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మన గేట్ దగ్గరికి వెళ్తున్న కొద్ది మనకి మంచి మంచి షాపింగ్స్ అయితే కనబడతాయి. ఇతను అనంతపురం అండి, ఇతను హైదరాబాద్ నుంచి వచ్చారు. మనకు అక్కడ కలిసాక చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నాది ఫస్ట్ టైం కదండి బ్యాంకాక్ ట్రిప్, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం అంటే నాకు కూడా చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే ఈ డొమెస్టిక్ అయితే తిరిగాను కానీ అవుట్ ఆఫ్ కంట్రీ అయితే ఇప్పుడు వెళ్ళలేదు. నాకేంటంటే ఇమిగ్రేషన్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఇది ఎక్కువ భయంగా ఉండేదండి. కాకపోతే వీళ్ళందరూ కలిసాక నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది. సో వీళ్ళందరూ బ్యాంకాకేనండి, వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేమైతే బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్టు మంచి ఎంజాయ్గా అనిపించింది. ఈ ఎయిర్పోర్ట్లో అయితే స్టార్ బాక్స్లో కాఫీ తాగుదాం అన్నాడు. కాకపోతే మనకి తెలిసిందే స్టార్ బాక్స్ కాఫీ అంటే గోబులు వసిపోతాయి అనమాట. సో ఒక కప్పు 350 అలా ఉంటుంది. ఎందుకంటే స్టార్ బాక్స్లో కాఫీ తాగాలనుకుంటే, ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే స్టార్ బాక్స్లో కాఫీ తాగొచ్చండి. సో అక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది. మన గేట్ నెంబర్ 33 మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెయిట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఫ్లైట్ అయితే కొంచెం లేట్గా ఉంది. మనమైతే ఎర్లీగా వచ్చేసాం. మన జోన్ 1 అండి. మనం ఇక్కడ వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తే మనకి డైరెక్ట్ ఫ్లైట్లోకి అయితే విడిచిపెట్టేశారు. ఇక్కడ మనకు చూసుకుంటే మంచి ఈ ఫ్లైట్లో ఏంటంటే చాలామంది తెలుగులో ఉన్నారండి. ఎందుకంటే ఫ్లైట్ వాళ్ళ సొంతగా బుక్ చేసుకున్నట్టు అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి 100 మందిలో ఒక్కలే ఫారినర్స్ ఉన్నారు, మిగిలిన 99 మంది కూడా తెలుగులో ఉన్నారు. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. సో కొన్ని దగ్గరలో అయితే ఫ్లైట్ దగ్గరికి బస్సు ద్వారా తీసుకెళ్తారు. కాకపోతే ఈ ఎయిర్ ఏషియా ఏంటంటే ఈ ఫ్లైట్ డైరెక్ట్ కనెక్ట్ అయింది. మన జోన్ నుంచి డైరెక్ట్గా ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే అలా ఉంటుంది, చూసారు కదా, అక్కడ బస్సు ద్వారా తీసుకెళ్తారు. ఎవరిదైనా క్యాబిన్లో లగేజ్ పట్టకపోతే మళ్ళీ బయటకు తెచ్చి పెట్టేస్తారు. ఎందుకంటే ఇది తీసుకెళ్ళి లగేజ్ కౌంటర్లో అయితే పడేస్తారు. అక్కడ మీకైతే బెల్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. మనం ఫ్లైట్లో బాత్రూమ్ ఎలా ఉంటుందో అనుకుంటాం కదా. సో చూడండి, ఫ్లైట్లో ఉన్న బాత్రూమ్ చూసండి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చిన్న రూమ్లో అంత బాగా కట్టడం అంటే చాలా సూపర్ అండి. మన బాత్రూమ్స్ కూడా అలా ఉండవు, అంత నీట్ అండ్ క్లీన్గా ఉంచారు. సో చూసుకుంటే ఇక్కడ వాటర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా మంచి ఇది ఉంటుంది. టిష్యూ పేపర్స్ కూడా ఎలా ఉంటుంది. నాకైతే అక్కడ వాటర్తో కడుక్కునే ఫెసిలిటీ అయితే నాకైతే అనిపించలేదు. సో నా పక్కన ఉన్నది చూసారా, ఇది కెనడా అమ్మాయి అండి. ఈమె కూడా బ్యాంకాక్ వెళ్తుంది. కాకపోతే నేనైతే విండో సీట్ గురించి అడిగాను, కాకపోతే ఇవ్వనన్నది. సో నేను ఒక వీడియో గురించి అయితే అడిగినప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 minutes అయితే ఇచ్చింది. మనం అయితే ఫ్లైట్ ఎగిరినప్పుడు ఒక వీడియో తీసుకున్నాం. మనకైతే ఫ్లైట్లో అయితే వాళ్ళు జాగ్రత్తలు అయితే చెప్తారు, ఫ్లైట్ కూలిపోయినా ఏం చేయాలో అవన్నీ చెప్తారు. సో ఇప్పుడైతే ఫ్లైట్ ఎగిరిపోయింది. మనం ఫ్లైట్ ఎగిరినాక మన హైదరాబాద్ చూసుకుంటే ఎంత అందంగా ఉంది చూసారా, ఆ లైట్ల వెలుగులో. చిన్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఫ్లైట్ వెళ్తున్నప్పుడు లైట్లు మెరుస్తూ ఉంటాయని. చూసారా, అవేనండి ఆ లైట్లే మనకు కనిపిస్తాయి. సో నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కను అనుకున్నా కానీ చాలాసార్లు అయితే ఎక్కేసాను. చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ఇక్కడ మనం అయితే బ్యాంకాక్లో అయితే ల్యాండ్ అయిపోయాం. హ్యాండిక్యాప్స్ ఉన్నారండి, వాళ్ళ వల్ల కొంచెం ఒక లేట్ అయింది. సో వాళ్ళు వచ్చేస్తే ఈ బస్సు అయితే తీసేస్తారు. మనం డైరెక్ట్గా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోతాం, వెళ్ళి బస్సు దించేస్తుంది. అక్కడైతే మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది అనమాట. సో ఇమిగ్రేషన్కి అయితే నేను వెళ్తున్నా. అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాను. 2 o'clock 3 o'clock అయిపోయింది. సో ఇమిగ్రేషన్ మనం ఫారిన్ పాస్పోర్ట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ అరైవల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి బోర్డుల ద్వారా తెలిసిపోద్దండి, ఎవరికైనా తెలియకపోతే. ఫారిన్ పాస్పోర్ట్ల ద్వారా అయితే ఫారిన్ పాస్పోర్ట్ల దగ్గరికి అయితే మనం వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిపోతే మనం ఇమిగ్రేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని మన బెల్ట్ దగ్గరికి అయితే మన లగేజ్ వస్తుంది. ఇక్కడైతే ఇమిగ్రేషన్ చేసుకొని మనం బెల్ట్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతే మన లగేజ్ అయితే వస్తుంది.
మెయిన్గా చెప్పదలసింది ఏంటంటే హోటల్స్ అయితే బుక్ చేసుకొని టీడీఎస్ ఫామ్ ఇవన్నీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదు కాబట్టి ఏం అడగకపోతే పర్వాలేదు, ఏమైనా అడిగితే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నాదైతే బెల్ట్ దగ్గరికి అయితే నేను వచ్చాను, బెల్ట్ నెంబర్ 2. సో ఇది ఫ్రెండ్స్, నాకైతే మొత్తం ఫ్లైట్ టికెట్ అయితే 25,000 అయింది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే 1 month బిఫోర్ అయితే బుక్ చేసుకోండి, తక్కువ ప్రైజ్లో అయితే వెళ్ళిపోతారు. మీకు ఏమైనా మనీ కావాలంటే అక్కడ ఎక్స్చేంజ్ ఉంటాయి. సో మన 1 baht 3 rupees అండి. సో మీరు ఇంకా ఏమైనా మనీ కావాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఇండియన్స్ చూసారా, ఎక్కడికి వెళ్ళా ఫోటో మాత్రం లేడీస్ ఫోటో 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 పిచ్చిగలండి. మనోడు చూసారా, మనోడు మంచి యాంగ్జైటీమెంట్ మీద ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ బ్యాంకాక్లో మొత్తం ఏమేమి ఉన్నాం మొత్తం చూపిస్తాను.